న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు విఫలమైన, బ్యాటర్లు దుమ్ములేపి అలౌక విజయాన్ని అందించారు. కళ్ల ముందు 209 పరుగుల టార్గెట్ ఉన్నా ఎలాంటి ఒత్తిడి లేకుండా కివీస్ ని ఎరగొట్టేశారు. ఇషాన్ కిషాన్ 32 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 76 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదంలో కేవలం టీమిండియా 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఇంత పెద్ద టార్గెట్ ను ఇంకో 5 ఓవర్లు మిగిల్చి టార్గెట్ ను ఛేదించడం ఇది మామూలు విషయం కాదు. ఇంచుమించు భారత్ ముందు 300 టార్గెట్ అయినా ఈజీగా ఛేజ్ చేసి గెలిచేదేమో అన్నట్లుగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ అన్నాడు, టీమిండియా బ్యాటర్ల ముందు తమ బౌలర్లు తేలిపోయారని చెప్పాడు. తమ బౌలింగ్ వైఫల్యం, టీమిండియాను కట్టడి చేయలేకపోవటం, అందులోనూ బ్యాటింగ్ లోను దాటిగా ఆడలేకపోవడం రెండో టీ20 ఓటమి పాలయ్యామని మిచెల్ శాట్నర్ అన్నాడు. టీమిండియా జట్టుపై లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే 300 పరుగులు చేయాలేమో, అవి కూడా సరిపోతాయనే గ్యారంటీ లేదు. భారత్ కు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా తొలి బంతి నుంచే అటాకింగ్ ఆడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లను తమ బౌలర్లు కట్టడి చేయాల్సింది. టీమిండియా జట్టులో ఉన్న ఆటగాళ్లను బట్టి, అలాగే పిచ్ పరిస్థితులు బట్టి 200కు పైగా టార్గెట్ కూడా సరిపోవడం లేదు. బ్యాటింగ్ లో కొంచెం దూకుడుగా ఆడి బౌలింగ్ లో మధ్య ఓవర్లలో కట్టడి చేసి ఉంటే ఫలితం ఉండేదని మిచెల్ శాట్నర్ అన్నాడు. అయితే సిరీస్ గెలిచేందుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తామని మిచెల్ శాట్నర్ అన్నాడు. ఈ సిరీస్ లో మేము కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా వరల్డ్ కప్ కు ముందు లోపాలను సరిచేసుకునేందుకు వీలవుతుందని శాట్నర్ అన్నాడు.